వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్లో చాలామంది ఎంపీలు ఉన్నారు మనకి, కానీ అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెషన్కి హైలైట్ అవుతూ ఉంటారు. బట్ కొంతమందిని మైండ్లో పెట్టేసుకుంటాం సారా, అలాంటి ఒక ఎంపీ అండ్ డెఫినెట్గా భవిష్యత్తులో భారతదేశానికి నాయకత్వం వహించే లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. ప్రతి డీటెయిలింగ్ అతను అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవన్నిటికీ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ని వణికిస్తున్నాడు. ఇప్పుడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఉండట్లేదు. దొంగలందరూ బయటపడుతున్నారు. మొన్న ఈ 19,000 కోట్ల రూపాయలు చెప్పాను చూసారా, ప్రజల సొమ్ముని లూటీ చేసిన బ్యాంకులు అని చెప్పి. ఆ ప్రశ్న మాత్రమే కాదు, మిగతా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు. ముఖ్యంగా ఈ టెలికాం రీఛార్జ్లకు సంబంధించి 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి స్కామ్ అని, ఏడాదికి 12 నెలల నుండి 28 రోజుల నిబంధన వల్ల వినియోగదారుడికి ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. వినియోగదారుడి నుండి ఏడాదికి 1 నెల అదనపు ఆదాయాన్ని టెలికాం కంపెనీలు ఎలా అక్రమంగా లాగేసుకుంటున్నాయి. అలాగే రీఛార్జ్ ముగిసినటువంటి వెంటనే ఈ ఇన్కమింగ్ కాల్స్ కట్ చేయడం, వెంటనే బ్యాంక్ ఓటీపీలు రావడానికి ఎస్ఎంఎస్లు కూడా ఆపేసేయడం, ఇది ఏ రకమైనటువంటి న్యాయం? అలాగే సమాచార హక్కును కాలరాయడమే కాకుండా అత్యవసర సమయాల్లో సామాన్యుడిని నిస్సహాయుడిని చేస్తున్న ఈ నిబంధనలని ట్రాయ్ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? వినియోగదారుడు డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన డేటా మిగిలిపోతే అది అర్ధరాత్రితో ఆవిరైపోవాలా? రోల్ ఓవర్ ఎందుకు చేయకూడదు? ఇవి ఆయన అడిగే ప్రశ్నలు. నిజమే, ఒక 1.5 GB డేటా 28 రోజులకి రీఛార్జ్ చేస్తాం. 219 రూపాయలు లేదు 365 రూపాయలు 2 GB డేటా కావాలంటే. చేసిన తర్వాత రోజుకి లిమిట్ ఏంటంటే 2 GB డేటా వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ 5G యుగంలో 2 GB డేటా ఏడకి సరిపోద్ది? రోజుకి ఎక్కడ సరిపోతుంది? సో డేటా వినియోగం పెరుగుతుంది. సరే, అది కూడా కాదను. మీకు ఇంకా డేటా కావాలంటే ఇంకా రీఛార్జ్ చేసుకోండి అన్నారు. ఓకే, ఫైన్. మరి నేను కట్టేది పూర్తి నెలకి కదా కడతాను, 28 రోజులకి ఎందుకు? ఉన్నది 365 రోజులే, 12 నెలలే. నెలకి ఇంత అని చెప్పి ఫిక్స్ చేయాలి, కానీ 13 సార్లు ఎందుకు నేను రీఛార్జ్ చేయాలి? 28 చొప్పున. సరే, అది కూడా చేశాను. ఈరోజు 2 GB డేటా నేను 1 GB వాడాను. నేను కట్టింది 2 GBకి, బట్ నేను వాడింది 1 GB. మరి ఆ 1 GB డేటా వెనక్కి తీసేసుకున్నప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేయాలి కదా వాస్తవంగా. ఇవ్వరు. సిగ్నల్స్ సరిగ్గా ఉంటున్నాయా? సిగ్నల్స్ సరిగ్గా ఉండడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక ఇబ్బంది. ఎస్ఎంఎస్ సర్వీస్ సరిగ్గా ఉండదు ఒక్కొక్కసారి. ఇది కాకుండా ప్రమోషనల్ కాల్స్ అని చెప్పి ఇంకోటని ఇచ్చేస్తారు. అలాగే ఈ డేటా అనేటువంటిది, నా పర్సనల్ నెంబర్ ప్రమోషనల్ మార్కెటింగ్ టీమ్స్కి వాటికి ఎక్కడికి వెళ్తుంది? ప్రైవసీ ఎక్కడ? టెలికాం కంపెనీల దగ్గర. మా నంబర్లన్నీ బయట మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు మార్కెటింగ్లో. ఎలాగా? మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? దీనికి ఏ దానికి కూడా సమాధానాలు అనేవి ఉండవు. అపరిచితుడు సినిమాలో ఒక క్వశ్చన్ అడుగుతాడు చూసారా, అపరిచితుడు. ఒక మనిషి 1 పైసా దొంగతనం చేస్తే నేరమా? పెద్ద పట్టించుకోకర్లేదు. 10 మంది 10 పైసలు దొంగతనం చేస్తే ఒక మోస్తరు. మరి 10 మంది 10 సార్లు దొంగతనం చేస్తే నేరమనే అనాలి. ఈ టైప్లో చెప్తాడు కదా. అలాగా 28 రూపాయల ఈ లిమిట్ తోటి, అలాగే రోల్ ఓవర్ లేకుండా ఉన్నటువంటి దాంతో ప్రతిరోజు ఇంత మాత్రమే డేటా ఇస్తాను తప్ప ఇంకొకటి లేదు. అంతకుమించి డేటా ఇవ్వడం కుదరదు. ప్రతిరోజు ఇంత డేటా ఎందుకు? అలాగ రోజుకి 28 రోజులకి ఇచ్చినప్పుడు ఫుల్ డేటా 28 రోజులకి ఇంత GB డేటా మీ అకౌంట్లోకి ఉంది. ఈ 28 రోజులు తప్ప మీరు దాన్ని వాడలేరు. తర్వాత ఎక్స్పైర్ అయిపోతుందని ఇంకోటని చెప్తే అప్పుడు ఓకే, నేను వాడలేదు కాబట్టి ఇది ఎక్స్పైర్ అయిపోయింది, కానీ వాళ్ళు ఆల్రెడీ ముందే నాకు ఇచ్చేశారు కాబట్టి ఇబ్బంది లేదు, నేనే నష్టపోయాను, నేను వాడుకోలేదంతే అని కస్టమర్కి ఉంటుంది. అది లేకుండా, అదేమీ లేకుండా, రోల్ ఓవర్ అనేది కూడా లేకుండా ఇలా కట్ చేయడం మరి దోపిడీ కాదా? ఇది పైసా దోపిడీ కింద కనిపిస్తుంది. కానీ ఎంతమంది దగ్గర ఈ కంపెనీలు, టెలికాం కంపెనీలు ఈ చట్టబద్ధమైనటువంటి దోపిడీని చేస్తున్నాయి? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా మెరుగుపడిపోతుందా? సిగ్నల్స్ ఉండవు, కస్టమర్ కేర్ సరిగ్గా పనిచేయదు, ఒక్కొక్కసారి తిక్క సమాధానాలు చెప్తూ ఉంటారు. మరి దానికి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు? లేదు. ఇక సేమ్ టు సేమ్ బ్యాంకుల దగ్గర కూడా మినిమం బ్యాలెన్స్ లేదు అన్న పేరుతో ఇప్పటివరకు వసూలు చేసిన అక్షరాల 19,000 కోట్ల రూపాయలు. మరి ఇది కూడా దోపిడీయే కదా. మరి ఇక్కడ దొంగలు ఎవరు అంటే ఇటు బ్యాంకులు, అటు టెలికాం కంపెనీలు, అందరూ దొంగలేనా? ఎవరి దగ్గర దోచుకుంటున్నది?
పోనీ బడా వాళ్ళ దగ్గర ఏమైనా అవుతాయంటే లేదు, వాళ్ళకు ఉదారంగా లోన్లు ఇస్తారు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాబట్టి దేశం ప్రగతి పథంలో ముందుకెళ్ళాలంటే పరిశ్రమలను ప్రోత్సహించాలి కాబట్టి అని చెప్పని లోన్లు భారీగా ఇస్తారు తీసుకెళ్ళి. వాళ్ళేమో శుభ్రంగా వాళ్ళ విలాసాలకి వీటన్నిటికీ కూడా బొక్కబెట్టేసి లోన్లు ఎగ్గొట్టిపోతారు. కానీ సామాన్యుడు 500 దాచుకుంటూ అయ్యో నా దగ్గర ఇంతే ఉంది, నేను దీంట్లోనే ఎలాగ బతకాలి అని చెప్పి అది తీసుకోవడానికి లేదు. ఎందుకు? 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఆ 500 కట్, అది కాకుండా మైనస్లోకి వెళ్ళిపోతుంది. వేరే ఎవడన్నా డబ్బులు ఇచ్చాడంటే అందులో సగం కట్ అయిపోతుంది. మళ్ళీ ఇలా వసూలు చేసినటువంటివే ఇంచుమించుగా 19,000 కోట్లు. ఇది కాకుండా సరే ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రకారం మనకి పైసల్లో ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్లు పెట్టచ్చు కదా మనకి అంటే లేదు, 99 రూపాయలు మాత్రమే అని ఉంటుంది. సరే అదొక స్ట్రాటజీ. అక్కడ ఇంకొక రకమైనటువంటి మోసం జరుగుతూ ఉంటుంది. మరి ఇన్ని మోసాలు ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ట్రాయ్ కావచ్చు, ఉన్నాయి కదా సంస్థలు. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా స్కాములు జరుగుతున్నాయి. మరి వాటిని మన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDA వాళ్ళు ఎందుకని పట్టించుకోవడం లేదు? ఇలా పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాచ్ డాగ్స్ కింద ఉన్నాయో కేవలం వాచ్ డాగ్స్ లాగే మిగిలిపోతున్నాయి తప్ప దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అనేదే పార్లమెంట్లో రాఘవ్ చద్దా తీసుకొచ్చినటువంటి ఈ ప్రశ్నల పరంపర. చాలా చట్టబద్ధంగా ఈ దోపిడీ అంతా జరుగుతోంది. ఎవడో దొంగ ఇంట్లో పడ్డాడు, ఇంట్లో ఉన్నటువంటివి కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఒక దొంగ పడ్డాడరా అంటాం. అలాంటిది సెక్యూరిటీ ఇవ్వాల్సింది మనం దాచుకున్నటువంటి వాటినే తీసుకెళ్ళిపోతున్నారు అంటే అది పెద్ద దొంగలనాలా, చిన్న దొంగలనాలా? ఇప్పుడు ఈ ప్రశ్నలే మొత్తం పార్లమెంట్ అంతా కూడా దద్దరిల్లుతోంది. దేశవ్యాప్తంగా రాఘవ్ చద్దాకి మద్దతు పెరుగుతోంది. నువ్వు మాట్లాడుతున్నావా కరెక్ట్గా దేశ ప్రజలకు సంబంధించి ఏం దోపిడీ జరుగుతోంది సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి రాఘవ్ చద్దాకి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్నానికి కూడా లేదు, కేవలం రాఘవ్ చద్దాకి మాత్రమే మద్దతు పెరుగుతోంది. సో అతను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.